దయచేసి ఇవన్నీ మా హుజరాబాద్లో దయచేసి డంపింగ్ యార్డ్ పెట్టకండి. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మాకు ప్రమాదం. ఆ ప్లేస్లో ఇంతకుముందు మా హరితక్క అన్నది, తర్వాత మన వెంకట్రావు పెళ్ళిన శ్రీలత గారు, సంజయ్ గారు కూడా అన్నారు, ఎటు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానివద్దు సార్, మీరు ఆడ అవసరమైతే సీడ్ ప్లాంట్ అన్న పెట్టండి, దాని వాళ్ళ అవసరమైతే మెడికల్ కాలేజ్ అన్న పెట్టండి, ప్రజలకి లాభం అయ్యేది మీరు పెట్టండి అని. తప్పకుండా వాళ్ళతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ లాభం అయిందే పెట్టాలని వస్తే డంపింగ్ యార్డ్ పెట్టున్నాను. మీకు నిజంగా కొందరు పెద్దలు నాకు మాట్లాడి వాళ్ళ పేర్లు చెప్పాలి. ప్రభుత్వం ఉన్న పెద్దలు నాకు ఫోన్లు చేసి చెప్తే వాళ్ళ పేరు కూడా సమయం వచ్చినప్పుడు మాట్లాడి, అరే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడితే చాలా అద్భుతం అవుతుంది, హుజరాబాద్ అద్భుతంగా డెవలప్ అవుతుంది, నీకు తెలుస్తలేదు, నువ్వు గాయ చేస్తున్నావు, హుజరాబాద్ని ఉట్టిగానే అన్నమా చేస్తున్నావు అని నాకు చెప్తా ఉన్నాను. మరి ఆ చెప్పిన వ్యక్తులకి వేదిక మీద చెప్తా ఉన్నాను, అది నిజంగా అంత మంచి ప్లాంట్ అయితే అది తీసుకుపోయి మీ కొడంగల్లో పెట్టుకోరి, కొడంగల్ నుంచి తెచ్చిన పరిశ్రమలు తీసుకొచ్చి మా హుజరాబాద్లో పెట్టండి అని నేను దయచేసి ఆ చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కోపంతో చెప్తాను, ప్రేమతోనే చెప్తా ఉన్నాను. మీరే అది మంచిది అన్నప్పుడు తీసుకుపోయేది అక్కడ పెట్టండి, అక్కడ ఉన్న పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, దానికి మేము సంతోషపడతాం. మాకు మాత్రం మా దృష్టిలో మాత్రం అది బేకారని నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను, నేను ఇక్కడ శాసనసభ్యునైనా, మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ శాసనసభ్యునైనా, 2,50,000 మంది ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగైనా, ఈ 2,50,000 ఓట్ల గొంతుగా అసెంబ్లీ సాక్షిగా నాకు మైక్ ఇయ్యాలన్న స్పీకర్కి కాలేలు పట్టుకొని దండం పెట్టి, ప్లీజ్ సార్ మా హుజరాబాద్ లో చాలా ప్రాణహాని ఉంది, నీ దండం పెడతా నాకు మైక్ అంటే ఇవాళ బతిలాడిన తర్వాత ఒక 2 గంటల సేపు బతిలాడిన తర్వాత నాకు మైక్ ఇచ్చింది. నాకు 1 నిమిషం మైక్ ఇచ్చి ఈ విషయం గురించి మాట్లాడాను. మా 2,50,000 మంది గొంతుగా నేను చెప్తా ఉన్నాను, మా హుజరాబాద్ ఉన్న ప్రతి అక్క, ప్రతి అవ్వ, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తాత, ప్రతి అవ్వ పక్షాన నా గొంతుని ఇక్కడ వినిపిస్తా ఉన్నాను. ప్రతి యువకుడి పక్షాన నా గొంతుని వినిపిస్తా ఉన్నాను. మా గొంతుగా కావద్దు డంపింగ్ యార్డు, మీకు దండం పెడతా, మీ దయ ముఖ్యమంత్రి గారు, మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ఓటర్లు, 3,50,000 మంది జనాభా అందరి పక్షాన నా దండం పెట్టి చెప్తా ఉన్నాను, మాకు వద్దు అని అసెంబ్లీ సాక్షిగా మన గొంతులు కూడా నేను ఇంటించి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆడనే చెప్పిన ఈయన కూడా చెప్తా ఉన్నాను, కౌశిక్ రెడ్డి ఈరోజు ఎవరికైనా కోపం ఉంటే నన్ను ఈ అంబేద్కర్ చౌరస్తాలో నన్ను ఉరిదీయండి, కానీ మా హుజరాబాద్ ప్రజల మీద మాత్రం కోపం తీర్చుకోకండి. నా చేతులు జోడించి కడపల తలకాయ మరీ ప్రభుత్వ పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి రాజకీయాలు చేయకండి, ఇళ్ళ రాజకీయాలు వద్దు కాక వద్దు. నేనే పెద్ద మనసు చేసుకొని నేను ఇక్కడ శాసనసభ్యునిగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైన తర్వాత కూడా ఈడున్న పెద్దలు ముందడుగేస్తే మీరు ముందడుగేయండి, నేను 2 అడుగులు వెనుకనే ఉంటా. నాకు డంపింగ్ యార్డ్ రద్దవుడు నాకు ముఖ్యం, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యం అని నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక నుంచి. మీరే ముందర ఉండండి, నాకేం అభ్యంతరం లేదు, నేను వెనుక ఉంటా, మీరు ఏది చెప్తే నేను అది ఫాలో అవుతాను. కానీ ఇలా బీజేపీ నుంచి గెలిచిన పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ గారు, మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు ఓటేసింది, మీకు ఓటేస్తేనే మీరు పార్లమెంట్ సభ్యులు అయింది. ఇవాళ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు బాగలేవు, మా ప్రాణాలకి ముప్పు వచ్చింది, దయచేసి కదిలి రండి, ముందు నిలబడండి. గౌరవ ఈటెల రాజేందర్ గారు, ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ళు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు, 10 సంవత్సరాల మంత్రిగా మీకు అవకాశం ఇచ్చిండ్రు. మీరు కూడా దయచేసి రండి, మనందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరున్నా, ఎమ్మెల్సీ ఎవరున్నా దయచేసి మీరు కూడా రండి, మనందరము ఒక వేదిక మీద కూర్చొని ఈ ప్రాంతంలో ఉన్న 3 లక్షల మందిని ఒక సభ పెట్టి మనందరం ఒక వేదిక మీద నిలబడి
ప్రజలు ఎట్లా ఈ డంపింగ్ యార్డ్ని తెస్తారో చూద్దాం. మనందరం ఒక వేదిక మీద నిల్చుంటే ఈ 2,50,000 మంది ఓటర్లు 3,50,000 మంది జనాభా వచ్చి కూర్చుంటారు హుజురాబాద్ లో. తప్పకుండా ఆనాడు ప్రభుత్వం ఎట్ట పెట్టగలుగుతుందని నేను అడుగుతున్నా. మీకు దండం పెడుతున్నా, మీ ముగ్గురికి మీ నలుగురికి దండం పెట్టి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి రాజకీయాలు చేయకండి, రాండి. అందరూ మద్దతు తెలుపుతా అంటారు, అందరూ రమ్మంటారు, దయచేసి రాండి, మనందరం కూడా కష్టపడదాం, ఇది డంపింగ్ యార్డ్ని రద్దు చేయిస్తాం. నేను ముందే కూడా చెప్తున్నా, సరే నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలని కూడా ఎవరు అనుకోరు, నేను ముందే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా ఈశ్వర్ అన్నగారు దయచేసి ఈడ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి నాకు చాలా పెద్ద బాధ్యత ఉంది ఎమ్మెల్యేగా. నా ప్రజల ప్రాణాలు పోతే అంటే మాత్రం, నా ప్రజల ప్రాణాలకి ముప్పు వచ్చిందంటే మాత్రం ఏదైనా సరే దేనికైనా తెగనిచ్చి రెడీగా ఉన్నా, సావనికైనా రెడీగా ఉన్నా, కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్ రానియని కాక రానియని చెప్తాను. జేఏసీ ఆధ్వర్యంలో దయచేసి ఈ శనివారమా ఆదివారమా ఎక్కువ లేట్ చేయొద్దు సార్. మీరు ఎప్పుడు పిలిచినా నేనైతే హుజురాబాద్ ఉంటాయి డంపింగ్ యార్డ్ పోయేవాడు, నేను హైదరాబాద్ కూడా పోను. సాధ్యమైనంత వరకు హుజురాబాద్ లోనే ఉంటాను, నేను హైదరాబాద్ పోను. దయచేసి మీకు కూడా చెప్తున్నా, జేఏసీ వాళ్ళని మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా నేను వస్తా, వాళ్ళందరినీ కూడా రమ్మని. వాళ్ళందరూ వస్తే మంచిది, అందరం కలిసి పెట్టి చేద్దాం. మీరు రాకపోతే మాత్రం నేనైతే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజల పక్షాన ముందు నిలబడతా. ప్రతి ఊర్లో ప్రతి మనిషిని ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంత డేంజరస్ ఉన్నదో ప్రతి వ్యక్తికి ఇంటింటికి పోయి చెప్తా. మీరు ఎవరు సహకరించకపోయినా, ఎవరు సహకరించినా మంచిదే, కలిసి చేద్దాం. చేయకపోతే రద్దు చేస్తే మంచిది ప్రభుత్వం, రద్దు చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, ఈ హుజురాబాద్ గడ్డ మీద నుంచి 2 లక్షల మందితో సభ పెడతా, 2 లక్షల మంది నిల్చొని చెప్తాను. ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది 100% చెప్తున్నా. అందరం కలిసి చేద్దాం. మీరు రాకున్నా బరాబర్ ముందరుండి నేను చేస్తా, కానీ మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మీరే ముందరుండండి, మీ పెద్దరికంలోనే మేము వెనుక నిల్చొని మా ప్రజల ఆవేదన పట్టించుకోండి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.